'కూలీ' ప్రెజెంట్ ఈ మూవీకి హైప్ మామూలుగా అయితే లేదు. రీసెంట్ మూవీస్‌లో నేను ఏ మూవీ కూడా ఇంత హైప్ అయితే చూడలేదు. దానికి రీజన్ చాలా ఉండొచ్చు. క్యామియోస్ అయ్యి ఉండొచ్చు. టాలీవుడ్‌లోకి బిగ్గెస్ట్ హీరో విలన్ రోల్ చేయడం అవ్వచ్చు. బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హీరో క్యామియో చేయడం అవ్వచ్చు. లేకపోతే ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ హీరో ఫిల్మ్. అలాగే ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్‌లో ఒకరైన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ యాక్ట్ చేస్తున్న మూవీ కావడం వల్ల ఇంకా చాలా రీజన్స్ వల్ల ఈ మూవీ హైప్ అయితే మామూలుగా ఎక్కలేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా నరాలకి హైప్ అయితే ఎక్కించేసుకున్నారు. సో మరి ఇంత హైప్‌తో వస్తున్నప్పుడు అడ్వాంటేజెస్ ఎంత ఉంటాయో డిసడ్వాంటేజెస్ కూడా అంతే ఉన్నాయి. హైప్ ఎప్పుడు కూడా మంచిది కాదు. కొంచెం టాక్ తేడా వచ్చినా బోల్తా పడిపోతుంది. సో మనకి అంత హైప్ తోటి అంత ఎక్స్‌పెక్టేషన్స్ తోటి మనకి యూఎస్ఏలో ప్రీమియర్స్ అయితే ఆల్రెడీ పడ్డాయి. అక్కడి నుంచి ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఆ టాక్ ఏంటి, రివ్యూ ఏంటి ఇవన్నీ కూడా తెలుస్తుంది. ముందు ఇప్పుడు కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగాన మనకి స్టోరీ అనేది ఎక్కువ రివీల్ చేయలేదు. ట్రైలర్‌లో దాచిపెట్టారు అనుకున్నాం కదా! నిజానికి దాచిపెట్టడానికి రీజన్ హైప్ తక్కువ చేయడానికి కాదు. అసలు చెప్పుకోదగ్గ స్టోరీ పెద్దగా ఏమీ కూడా లేదు. చాలా థిన్ స్టోరీ లైన్. ఒక రొటీన్ రివెంజ్ డ్రామా అనమాట. సో మనకి లోకేష్ కనకరాజ్ ఆల్రెడీ చెప్పారు. రజనీకాంత్ గారికి మూవీ చూసాక 'దళపతి' వైబ్ వచ్చిందని. ఆల్మోస్ట్ 'దళపతి' స్టోరీ లైన్‌కి సిమిలర్‌గానే ఉంటుంది. సో ఒక రొటీన్ రివెంజ్ డ్రామా. కానీ స్క్రీన్ ప్లే అనేది హైలైట్ అనమాట. మెయిన్‌గాన ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ లేదా ఈ ఒక్క సీన్ కోసం మీరు థియేటర్‌కి వెళ్ళండి అనే సీన్ ఏదైనా ఉంది అంటే అది ఇంటర్వెల్ మాత్రం చాలా బాగా వచ్చిందని టాక్ అయితే నడుస్తుంది ప్రెజెంట్. అంతేకాకుండా ఈ మూవీ మనకి బిగ్గెస్ట్ షాక్, అందరికి షాక్ అవ్వచ్చు. ఎందుకంటే కొంతమంది ఎప్పటి నుండో ఈ మూవీ ఎల్సీలో ఉందని చెప్తూ వస్తున్నారు. సో మనకి 'కూలీలో' కొన్ని ఎల్సీయూ సీన్స్ అయితే ఉన్నట్టయితే వినిపిస్తుంది. సో మనకి 'కూలీ' కూడా ఎల్సీయూలో రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. చాలా ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని ఎప్పటి నుంచి వింటున్నాను. సో మనకి ఆల్మోస్ట్ 'కూలీ' ఎల్సీయూలో కన్ఫర్మ్ అయిపోయినట్టే. మనకి ఇండియాలో ఇంకా పూర్తిగా టాక్ వచ్చేది దొరకలేదు. ప్రెజెంట్ మనకి అమెరికాలో ప్రీమియర్స్ చూసిన వాళ్ళు చెప్తున్న టాక్ అనమాట ఇదంతా కూడా. మెయిన్‌గా అనిరుద్ బీజం ఇప్పటివరకు రిలీజ్ చేసిన మోబ్ స్టార్ కానీ ఇలాంటి మంచి బీజమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పిన్ పాయింట్ ప్లేస్‌లో కరెక్ట్ ప్లేస్‌లో పడినట్టయితే మనకు తెలుస్తుంది. సో మొత్తం మీద 'కూలీ' మూవీ అయితే ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయ్యాయి అని ప్రీమియర్స్ నుండి టాక్ అయితే నడుస్తుంది. మరి ప్రీమియర్స్ అయిన తర్వాత మనకి ఎప్పుడైతే రేపు మనకి ఇండియన్ స్క్రీన్స్‌లోకి ఇది 'కూలీ' అయితే రాబోతుంది. బెనిఫిట్స్ చూస్తుంది. మరి ఇండియాలో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో మనం వేచి చూడాల్సి ఎంత ఉంటుంది. మీరు 'కూలీకి' టికెట్లు బుక్ చేసారో లేదో కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.